మీలో ఎంతమందికి తెలుసు ప్రస్తుతం మనం చూస్తున్న హైదరాబాద్ వెనక ఎంత పెద్ద చరిత్ర దాగి ఉంది అనేది? నేడు హైదరాబాద్ అంటే ఇది ఒక సిటీ, తెలంగాణ రాష్ట్రానికి రాజధాని అని ఇలా మాత్రమే భావిస్తున్నాం. కానీ అసలు నిజం అంతకు మించి. 2014 సంవత్సరంలో తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడింది. దానికి ముందు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని అని మన జనరేషన్ వాళ్ళం అనుకుంటున్నాం. కానీ అసలు నిజం ఏంటో తెలుసా? తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో హైదరాబాద్ ఇప్పుడు ఒక భాగంగా కనిపిస్తుంది. కానీ ఒకప్పుడు హైదరాబాద్ అనేది ఒక సిటీ కాదు, ఒక ప్రత్యేక రాష్ట్రం. మనం నేడు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఇవి ఏర్పడడానికి ముందు నుంచే హైదరాబాద్ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. అంతేకాదు ఇప్పుడు మనం చూస్తున్న హైదరాబాద్కి స్వాతంత్రం రాకముందు ఉన్న హైదరాబాద్కి చాలా తేడా ఉంది. ఒకప్పుడు హైదరాబాద్లో ఉండేవారికి వారి కోసం ప్రత్యేకంగా డబ్బు నోట్లు, సొంత రైల్వే, సొంత సైన్యం, ఇలా ప్రతిదీ వేరుగా ఉండేది. ఇది మాత్రమే కాదు, ఇంకొక ఆసక్తికరమైన విషయం తెలుపనా? మన భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చిందని సంబరాలు జరుపుకుంటున్నాం కదా. కానీ ఆ టైంకి హైదరాబాద్కి స్వాతంత్రం రాలేదు. ఆ సమయానికి అసలు హైదరాబాద్ అనేది ఇండియాలో భాగం కూడా కాదు. ఎందుకంటే మన భారతదేశంలో చివరిగా స్వాతంత్రం వచ్చిన రాష్ట్రం హైదరాబాదే. ఇదంతా ఏంటి చాలా కన్ఫ్యూజ్గా ఉంది అనుకుంటున్నారా? డోంట్ వరీ, చాలా క్లియర్గా ఈజీగా మీకు తెలియజేస్తాను. 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అదే రోజున మన భారతదేశం నుంచి పాకిస్తాన్ అనేది విడిపోయి వేరే దేశంగా ఏర్పడింది అని మనకు తెలుసు. అయితే మనకు స్వాతంత్రం వచ్చిన సమయంలో మన దేశంలో ఇలా ప్రస్తుతం ఉన్నట్లుగా 29 రాష్ట్రాలు అనేవి లేవు. ఆ రోజుల్లో అంతా రాజుల పాలన ఉండేది కాబట్టి రాజ్యాల రూపంలో దేశంలోని ప్రాంతాలని రాజులు పాలించేవారు. ఆ సమయంలో మన భారతదేశంలో మొత్తంగా 565 సంస్థానాలు ఉండేవి. వాటిలో 562 సంస్థానాలు మేము కూడా భారతదేశంలో భాగమే అంటూ ఒప్పుకోగా, కేవలం 3 సంస్థానాలు మాత్రం మేము భారతదేశంలో భాగం కాదు, మా అంతటా మేము స్వయంగా బ్రతుకుతాం అన్నట్లుగా ధిక్కరించాయి. ఆ 3 సంస్థానాలే, 1 కాశ్మీర్, 2 జునాగఢ్, 3 హైదరాబాద్. కొద్ది రోజులు మొదటి 2 బెట్టు చేసినా తర్వాత ఇండియాలో కలిసిపోయాయి. కానీ హైదరాబాద్ మాత్రం సస్సేమేర ఒప్పుకోలేదు. అప్పుడు హైదరాబాద్ సంస్థానాన్ని పాలిస్తుంది నిజాం రాజు. వీరు నేను హైదరాబాద్ని ఇండియాలో కలపను, నా సొంత దేశంగా నేను దీన్ని పరిపాలించుకుంటాను అని నిరాకరించాడు. కానీ ఇందుకు భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఎందుకంటే మీరే ఇక్కడ మ్యాప్లో ఒకసారి చూడండి. దాదాపుగా భారతదేశానికి నడి బొడ్డులో హైదరాబాద్ ఉంది. ఎవరైనా తన ఇంట్లో శత్రువుకు చోటిస్తే ఏమవుతుంది? నిద్రపోతున్న సమయంలో శబ్దం లేకుండా గొంతు కోసి సులభంగా మనల్ని చంపేస్తాడు. అలాగే పక్కలో బల్యంలాగా కడుపులో దిగిపోతాడు. ఎక్కడ కూడా సేమ్. భారతదేశం అంతా ఒక దేశంగా ఉన్నప్పుడు హైదరాబాద్ మాత్రమే ఒక ప్రత్యేక దేశంగా ఉంటే మన శత్రువులు హైదరాబాద్తో స్నేహం చేసి లొంగ తీసుకుని సులభంగా భారతదేశాన్ని లోపల నుంచే నాశనం చేసేయగలరు. అందుకే ఈ విషయాన్ని గమనించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భవిష్యత్తులో భారతదేశం బాగుండాలి, ఎలాంటి నాశనాలకు చోటివ్వకూడదు అని చివరికి హైదరాబాద్తో యుద్ధానికి దిగారు. ఓకే, డైరెక్ట్గా మిమ్మల్ని క్లైమాక్స్కి తీసుకుపోతే ఎలా? మీకు అన్ని విషయాలు తెలియాలి, నేను చెప్పాలి కదా. అప్పుడే ఎవరు ఒప్పు ఎవరు తప్పు అనేది మీకు తెలుస్తుంది. సో అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పట్లో భారతదేశంలో ఏం జరిగింది? హైదరాబాద్ని పాలిస్తున్న నిజాం రాజు హైదరాబాద్ని భారతదేశంలో ఎందుకు కలపనన్నాడు? హైదరాబాద్కి పాకిస్తాన్కి మధ్య అప్పుడు ఉన్న సంబంధాలేంటి? హైదరాబాద్పై యుద్ధానికి దిగినప్పుడు ఇండియాపై పాకిస్తాన్ ఎందుకని దాడి చేయకుండా ఆగింది? ఎలా చివరికి హైదరాబాద్ని ఇండియాలో కలపగలిగారు? యుద్ధం ఎలా ముగిసింది? యుద్ధం తర్వాత ఏం జరిగింది? ఇలాంటి ఎన్నో ప్రత్యేకమైన ఆనాటి విషయాలన్నిటినీ ఇప్పుడు స్పష్టంగా మీకు తెలియజేస్తాను. వీడియోని కొనసాగించే ముందు చిన్న రిక్వెస్ట్, ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన వీడియోలని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక మనం ఇప్పుడు స్వాతంత్ర కాలానికి వెళ్ళిపోదాం. బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేస్తామని కొన్ని నెలల ముందే చెప్పడంతో స్వాతంత్రం అనంతరం భారతదేశాన్ని నడిపించుకునేందుకు సన్నాహాలనేవి ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే భారతదేశంలో ఉన్న అన్ని సంస్థానాలు అనగా రాజ్యాలు అనేవి వాటిని పరిపాలిస్తున్న రాజులంతా తమ రాజ్యాలను భారతదేశంలో విలీనం చేసేందుకు అనగా భారతదేశంలో భాగమయ్యేందుకు అంగీకరించాయి. దాంతో అన్ని సంస్థానాలు భారతదేశంలో విలీనం అవుతూ వచ్చాయి. అయితే అసలైన చిక్కు ఇక్కడే వచ్చింది. ఆ సమయంలో అనగా 1947 సమయంలో భారతదేశంలో ఉన్న 565 సంస్థానాల్లో అతిపెద్ద రాజ్య సంస్థానం ఏదో తెలుసా? హైదరాబాద్ సంస్థానమే. ఈ సంస్థానాన్ని ఆ సమయంలో ఉస్మాన్ అలీ ఖాన్ అనే రాజు పరిపాలిస్తున్నారు. వీరు నిజాం వంశానికి చెందిన నవాబు. ఈ నిజాం నవాబు హైదరాబాద్ని నేను భారతదేశంలో కలపను, భారతదేశంలో భాగం కానివ్వను అని నిర్మోహమాటంగా చెప్పేశాడు.
అయితే ఆ సమయానికి బ్రిటిష్ వారు ఇంకా ఇండియాని విడిచి వెళ్లలేదు. మరికొన్ని నెలల్లో వారి అధికారాన్ని భారతీయులకే ఇచ్చేసి వెళ్తామని చెప్పారు. అయితే పెద్ద పెద్ద నేతలంతా ఈలోపు భారతదేశ సంస్థానాలను కలుపుతుంటే నిజాం రాజు మాత్రం ఒప్పుకోలేదు. తన హైదరాబాద్ని అటు పాకిస్తాన్లోనూ ఇటు ఇండియాలోనూ ఎక్కడ కలపను, తన హైదరాబాద్ ఒక స్వతంత్ర రాజ్యంగా ఒక స్వతంత్ర దేశంగా ఉండాలని, దీనికి సర్వాధికారాలు తనకే కొనసాగాలని నిజాం రాజు డిమాండ్ చేస్తూ అందరికీ వ్యతిరేకంగా నిలబడుతూ వచ్చాడు. ఎందరు చెప్తూ వచ్చినా నే తగ్గేదేలే నే కలిపేదేలే అంటూ అలానే మొండిగా అడ్డుపడ్డాడు. ఇలా నెలలు గడిచిపోవడంతో చివరికి అప్పటి భారత గవర్నర్గా పనిచేస్తున్న బ్రిటిషర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్ మరియు అతని ప్రతినిధులు మేమైతే ఇండియాకి స్వాతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం, నువ్వు కలుపుకుంటావో లేదో ఇక నీ ఇష్టం అంటూ వాళ్ళు కూడా నిజాం రాజుకి హైదరాబాద్ అధికారం ఇచ్చేసి 1947 ఆగస్టు 15న స్వతంత్రం ప్రకటించేసి చక్కగా మోటముళ్ళు సదురుకొని బ్రిటిష్కి చెక్కేశారు. దాంతో భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని సంతోషపడాలా లేక ఇంకా హైదరాబాద్ భారతదేశంలో కలవలేదని బాధపడాలా అప్పటి నాయకులకు అర్థం కాలేదు. ఇక భారత్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఎన్నో సమస్యలు కొనసాగాయి. బ్రిటిష్ పాలకులు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పటికీ సంస్థానాల విషయంలో మెలిక పెట్టి వెళ్లడం సమస్యగా మారింది. అప్పటికి దేశంలో ఉన్న 565 సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కట్టబెట్టారు బ్రిటిష్ పాలకులు. అంటే ఇండియాలో కలవడం కలవకపోవడం మీ ఇష్టం అని అధికారాన్ని ఆ 565 సంస్థాన రాజులకే ఇచ్చేశారు. అందులో 562 సంస్థానాలు స్వచ్ఛందంగా భారత్లో చేరిపోగా కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు మాత్రం మేము స్వతంత్ర రాజ్యాలుగా ఉంటామని భీష్మించాయి. కానీ కొద్ది నెలలకే మొదట కాశ్మీర్ని అప్పటి రాజు రాజా హరిసింగ్ భారత్లో విలీనం చేయడానికి అంగీకరించారు. ఆపై జునాగఢ్ సంస్థానాన్ని కూడా ఏదోలాగా భారత్లో కలిసేలా చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇలా దేశంలోని 565లో 564 సంస్థానాలు భారత్లో విలీనమయ్యాక తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలనపై పోరాటం ప్రారంభించారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు సైతం భారతదేశంలో భాగంగా ఉండాలనేది కోరిక. కానీ వారి నిజాం రాజు ఇందుకు అంగీకరించట్లేదు. హైదరాబాద్ అనేది సపరేట్గానే ఉండాలి అని వీరి కోరిక. దాంతో ఇక దేశముఖులు, దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉద్యమాలు మొదలయ్యాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జోరందుకుంది. ఇక మిగిలిన సంస్థానాలలాగా హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడం అంత ఈజీ కాదన్న విషయాన్ని అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ముందే గుర్తించారు. ఎందుకంటే నిజాం సంస్థానం అనేది దేశంలోనే అత్యంత పెద్ద రాజ్యం. భారతదేశంలో విలీనానికి ముందు నిజాం రాజ్యం 82,000 చదరపు మైళ్ళ విస్తీర్ణంతో ఉంది. అంటే ఇప్పటి బ్రిటన్, స్కాట్లాండ్ దేశాల కన్నా వైశాల్యంలో పెద్దది. ఇక ప్రపంచంలోనే నిజాం రాజు అప్పట్లో అత్యంత ధనికుడు. అందుకే 1924లో ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ సైతం తన కవర్ పేజీపై ప్రపంచంలోనే అత్యంత ధనికుడు అంటూ అప్పటి నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఫోటో ప్రచురించింది. సో ఇంత బలమైన నిజాం రాజు చేతిలో ఉన్న హైదరాబాద్ని దక్కించుకోవడం అనేది అంత మామూలు విషయం కాదు. ఎందుకంటే నిజాం ప్రభువుకు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలలో మతపరమైన అభిమానులు చాలా మంది ఉన్నారు కాబట్టి. అందుకే హింస మార్గంలో యుద్ధాల రూపంలో కాకుండా హైదరాబాద్ సంస్థానాన్ని చర్చల ద్వారానే విలీనం చేసుకునేందుకు భారత ప్రభుత్వం ఏడాది పాటు ప్రయత్నించింది. ఏ విధంగానైనా హైదరాబాద్ని భారత్లో విలీనం చేసుకోవాలని నెహ్రూ గారి ముందు పటేల్ గారు ప్రతిపాదన పెట్టారు. భారతదేశం మధ్యలో ఉన్న హైదరాబాద్ స్వాతంత్రంగా ఉండటం దేశ భద్రతకు ముప్పు అని పటేల్ గారు భావించారు. అయితే హైదరాబాద్ రాష్ట్రంపై సైనిక చర్యకు దిగితే అంతర్జాతీయ సమాజం తలదూర్చే ప్రమాదం ఉందని నెహ్రూ అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఓవైపు పాకిస్తాన్తో సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశం మధ్యలో ఉన్న హైదరాబాద్తో సైనిక చర్యకు దిగడం సరికాదని నెహ్రూ సూచనను పటేల్ సరేనన్నారు. దీంతో తాను స్వతంత్రంగా ఉంటానని ప్రకటించిన నిజాంను ఎలాగైనా లొంగ తీసుకోవాలని అప్పటి పెద్దలు భావించారు. అయితే ఒకవైపు స్వతంత్రంగా ఉంటామని చెబుతూ విలీనానికి గడువు కోరిన నిజాం రాజు భారత్తో చర్చలు జరుపుతూ మరొక వైపు పాకిస్తాన్కి 20 కోట్లు ఇచ్చినట్లుగా పటేల్ గారికి ఆధారాలు దొరికాయి. అంతేకాకుండా పాకిస్తాన్లోని కరాచీలో హైదరాబాద్ సంస్థానం తరపున ప్రజా సంబంధాల అధికారిని కూడా నియమించారని తెలుసుకున్నారు. అంటే వీటి ఆధారంగా చూస్తే నిజాం రాజు పాకిస్తాన్ వారితో సంబంధాలు ఏర్పరచుకున్నారు అని పటేల్ గారికి పూర్తి స్థాయిలో అనుమానం వచ్చింది. ఒకవేళ ఇలా జరిగితే పాకిస్తాన్ ఇండియాని మరింత ఆక్రమిస్తుంది భవిష్యత్తులోనే అర్థమైంది. ఇక ఇక్కడ మరోవైపు నిజాం ప్రైవేటు సైన్యమైన రజాకార్లు కళ్ళలో లేపి మారణహోమం సృష్టించారు. రజాకార్ల నాయకుడు కాసిం రిజ్వీ లక్షలాది మందితో భారీ కవాతు నిర్వహించి భారత ప్రభుత్వానికి హెచ్చరిక పంపాడు. వీరి ఆగడాలు హైదరాబాద్ను దాటి ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో ఇక ఉపేక్షించే లాభం లేదని భావించిన పటేల్ గారు హైదరాబాద్ సంస్థానాన్ని ఏం చేసైనా భారత్లో విలీనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ఫలితమే భారత సైన్యం చేపట్టిన పోలీస్ చర్య. దీన్నే ఆపరేషన్ పోలోగా అప్పుడు పిలుస్తూ ప్రారంభించారు. ఇక ఆపరేషన్ పోలో అనే పేరు ఎలా పెట్టారు, నిజాం రాజుకి భారత ప్రభుత్వానికి యుద్ధం ఎలా జరిగింది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్లోని పోలో గ్రౌండ్స్ వల్లే సైనిక చర్యకు పోలో అనే పేరు పెట్టారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్లో భారత సైన్యం ప్రవేశాన్ని సైనిక చర్య అని పిలవకుండా పోలీస్ చర్యగా పిలవాలని పటేల్ గారు నిర్ణయించారు. ఎందుకంటే సైనిక చర్య అంటే మళ్ళీ అంతర్జాతీయంగా ఇతర దేశాల వరకు వివాదం చెలరేగే ప్రమాదం ఉంటుందని, అదే పోలీస్ చర్య అంటే మన దేశంలోని అంతర్గత వ్యవహారంగా ఉంటుందని పటేల్ గారు అనుకున్నారు. అయితే తరువాతి కాలంలో ఆపరేషన్ పోలోని ఆపరేషన్ క్యాటర్పిల్లర్గా మార్చారు. ఇక పటేల్ గారు భారత సైన్యాన్ని రంగంలోకి దించుతున్నారు అనే సమాచారం ఏదోలా నిజాం రాజు చెవిన పడింది. దాంతో ఎలాగైనా యుద్ధం చేయాలని నిజాం రాజు నిర్ణయించుకున్నాడు. దీనికోసం తన మంత్రి లాయక్ అలీని లండన్కి పంపి అక్కడ భారీగా ఆయుధాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడు. ఇక సిడ్నీ కాటన్ అనే ఆస్ట్రేలియాకు చెందిన పైలట్ ద్వారా యుద్ధ విమానాలకు కొనుగోలు చేయాలని నిర్ణయించాడు. ఇలా యుద్ధానికి సామాగ్రిని నిజాం రాజు సిద్ధం చేసుకోబోతున్నాడు అనే ఈ విషయం తెలిసిన భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలోను వేగవంతం చేయాలని భారత సైన్యానికి సూచించింది. ఆపరేషన్ పోలో ఎప్పుడు ప్రారంభమైనా యుద్ధం ఎక్కువ కాలం కొనసాగకూడదని పటేల్ గారు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఒకవేళ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే నిజాం సంస్థానంలో మత కల్లోలాలు చెలరేగే ప్రమాదం ఉందని పటేల్ గారు ఆందోళన చెందారు. నిజాం రాజుకు దేశవ్యాప్తంగా ముస్లింలలో ఉన్న పలుకుబడి వల్ల ఈ కల్లోలాలు దేశవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని వల్లభాయ్ పటేల్ గారు ముందే ఊహించారు. దీంతో పాటు యుద్ధం ఆలస్యం అయితే ఇదే అదనుగా పాకిస్తాన్ కాశ్మీర్లో ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉంది. అందుకే పటేల్ గారు సైనిక చర్యను వేగంగా ముగించాలని పట్టుదలతో ఉన్నారు. ఇక 1948 సెప్టెంబర్ 13న సైనిక చర్యకు అన్ని రకాలుగా రంగం సిద్ధమైంది. అయితే మరికొద్ది రోజుల్లో ఈ ప్లాన్ అమలుకు భారత్ ఎదురు చూస్తుండగా సెప్టెంబర్ 13కి సరిగ్గా 2 రోజుల ముందు పాకిస్తాన్లో వారి దేశ జాతిపిత జిన్నా సెప్టెంబర్ 11న చనిపోయాడు. దాంతో భారత ఆర్మీకి జిన్నా మృతి రూపంలో అవకాశం కలిసి వచ్చింది. దీంతో 13వ తేదీన సైనిక చర్య ప్రారంభిస్తే పాకిస్తాన్ హైదరాబాద్ విషయంలో అంత తొందరగా స్పందించే అవకాశం ఉండదని పటేల్ గారు భావించారు. దాంతో ఎట్టకేలకు సెప్టెంబర్ 13న తెల్లవారుజామున ఆపరేషన్ పోలో ప్రారంభమైంది. అయితే ఆపరేషన్ పోలో ప్రారంభ విషయం పటేల్ గారు నెహ్రూకి చెప్పకుండానే ఆపరేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఇక సెప్టెంబర్ 13 రానే వచ్చింది. భారత సైన్యం హైదరాబాద్ పైకి రంగంలోకి దిగింది. ఈ సమాచారం పాకిస్తాన్ వారికి చేరిపోయింది. దాంతో అప్పటి పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ అత్యవసరంగా తన డిఫెన్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భారత ఆర్మీ హైదరాబాద్ సంస్థానంపై దాడి చేసిన నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న భారత సైన్యంపై వారి పాకిస్తాన్ ఏమైనా చర్యకు దిగే అవకాశాలు ఉన్నాయా అని తన సైన్యాన్ని ప్రశ్నించారు. అయితే పాకిస్తాన్ సైన్యంలో కెప్టెన్గా ఉన్న ఎలవర్తి హైదరాబాద్లో పాకిస్తాన్ ఎలాంటి సైనిక చర్యకు దిగే అవకాశం లేదని స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీ పైన పాకిస్తాన్ బాంబులు వేసే అవకాశం ఉందా అని ప్రధాని మరో ప్రశ్న వేశారు. దీనికి సమాధానంగా కెప్టెన్ పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం 4 యుద్ధ విమానాలే ఉన్నాయని, అందులో 2 పనిచేయడం లేదన్నాడు. తమ వద్ద ఉన్న 2 విమానాల్లో 1 మాత్రమే ఢిల్లీ వరకు వెళ్లగలదని, అయితే అది తిరిగి వచ్చే గ్యారంటీ లేదని స్పష్టం చేశాడు. దీంతో హైదరాబాద్ విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని పాకిస్తాన్ నిర్ణయించుకుంది. ఆ రోజున వారికి ఎలాంటి అవకాశం లేకపోవడంతో పాకిస్తాన్ మెదలకుండా ఉంది తప్ప, లేకుంటే ఇదే అదునుగా చూసుకొని పాకిస్తాన్ ఇండియాని మరింత నాశనం చేసేవారు. ఇక ఇటు మన మిషన్ వైపునకు వస్తే నిజాం రాజ్యం హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ చర్య 1948 సెప్టెంబర్ 13వ తేదీ ఉదయం 4 గంటలకు మొదలైంది. ఉత్తరంలో ఔరంగాబాద్, పశ్చిమాన షోలాపూర్, దక్షిణాన కర్నూలు, వాయువ్యంలో ఆదిలాబాద్, ఆగ్నేయంలో విజయవాడ, నైరుతిలో రాయచూరి నుంచి ఒకేసారి భారత సైన్యం తన ఆపరేషన్ పోలోను మొదలుపెట్టింది. దక్షిణ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మహారాజా సింగ్ జీఓసీ పర్యవేక్షణలో భారత సైనిక దళాలు ఇలా అన్ని వైపుల నుంచి హైదరాబాద్ రాజ్యాన్ని ముట్టడించాయి. సెప్టెంబర్ 13న మొదటిగా నల్దుర్గ్ పట్టణం దగ్గర ఉన్న ఎత్తైన ప్రదేశాన్ని భారత సైన్యం ఆక్రమించింది. 2 గంటల్లోనే 25 పాండర్ల ఫిరంగులు యూనియన్ సైనికుల హస్తగతమైంది. విజయవాడ, షోలాపూర్ నుంచి వ్యూహాలు రచిస్తూ ఎక్కువగా దాడులు జరిగాయి. అయినప్పటికీ సైన్యం అడుగులు ముందుకు పడ్డాయి. మేజర్ జనరల్ వివి రుద్ర విజయవాడ నుంచి సైన్యంతో బయలుదేరి పాలేరు నదిని దాటి నల్లబండగూడెం వైపు నుంచి ముందుకు వచ్చారు. హైదరాబాద్, విజయవాడకు ఓన్లీ ట్రంక్ టెలిఫోన్ సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. దాంతో యూనియన్ సైన్యాన్ని నిజాం మిలిటరీ ఎదురించలేకపోయింది. అయితే సూర్యాపేట దగ్గరలోని దురాజుపల్లి క్యాంప్ చాలా పెద్దది. నిజాం సైనికులు, రజకారులు ఎంతగానో పోరాడినా ఫలితం లేకపోయింది. ఉండ్రుగొండ కోటలో స్థావరం ఏర్పాటు చేసుకున్న నిజాం మిలిటరీ రజకారులపై భారత సైన్యం బాంబుల వర్షం కురిపించి సత్తా చాటింది. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇలా అన్ని వైపుల నుంచి కూడా భారత సైన్యం నిజాం సైన్యాన్ని ఓడించి చివరికి పటాన్ చెరువు ప్రాంతం వరకు వచ్చేసింది. దాంతో ఇక నిజాం రాజుకి తన ఓటమి తప్పదు అని పూర్తిగా అర్థమైపోయింది. దాంతో భారత సైన్యాన్ని నిలువరించేందుకు టేకుమట్ల దగ్గరున్న మూసి వంతెన్ని పేల్చేయమని నిజాం రాజు ఆజ్ఞ వేశారు. దాంతో నిజాం సైన్యం అలానే చేశారు. అలా చేసినప్పటికీ మహా అయితే 1 రోజు వరకు మాత్రమే భారత సైన్యాన్ని నిజాం రాజు ఆపగలిగాడు. కానీ తర్వాత రోజుకు వారు వచ్చేయగలిగారు. దాంతో సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటలకు భారత సైన్యం హైదరాబాద్కి చేరిపోయింది.
దాంతో ఇక ఓటమిని అంగీకరించక తప్పకపోవడంతో నిజాం రాజు హైదరాబాద్ని భారత్లో విలీనం చేస్తున్నట్లుగా ఒప్పుకొని ప్రకటన చేశారు. నిజాం రాజు తన హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలుపుతున్నాను అనే ఈ విషయాన్ని దక్కన్ రేడియో ద్వారా భారత ప్రభుత్వానికి తన ప్రజలకు తెలిపారు. ఆ సమయంలో నిజాం రాజు రేడియోలో ఆయన ఏమన్నారంటే, నా ప్రియమైన ప్రజలారా, మన ప్రభుత్వం రాజీనామా చేసింది. భారతదేశపు గవర్నర్ జనరల్ హిజ్ ఎక్సలెన్సీ రాజగోపాలాచారి పేరిట సందేశాన్ని సంతోషంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఇది చాలా ఆలస్యమైంది. నా సైన్యాన్ని యుద్ధ విరమణ చేయాల్సిందిగా ఆదేశించాను. భారత సైన్యం బొల్లారం, సికింద్రాబాద్లోని సైనిక స్థావరాల్లో ఉండడానికి అనుమతిస్తున్నాను. పరిపాలనలో కొత్త మంత్రివర్గం ఏర్పడే వరకు నాకు సహాయపడేందుకు ఒక కమిటీని నియమించానని 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజు దక్కన్ రేడియో ద్వారా ప్రజలకు సందేశం ఇచ్చారు. దాంతో చివరికి నిజాం సైన్యాధిపతి ఎల్డ్రూస్ మేజర్ జేఎన్ చౌదరి కూడా లొంగిపోయారు. చట్టరీత్యా రాజ్యాధినేతగా నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొనసాగారు. ప్రధానమంత్రి లాయక్ అలీని గృహ నిర్బంధంలో ఉంచడం, కాసిం రజ్వీని తిరుమలగిరిలోని సైనిక కారాగారంలో నిర్బంధించారు. ఆపరేషన్ పోలో పూర్తయ్యాక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బేగంపేట విమానాశ్రయానికి రాగా నిజాం రాజు ఘనస్వాగతం పలికారు. భారత్లో విలీనం చేసినట్లు చెప్పారు. ఇక హైదరాబాద్ అనేది భారతదేశంలో కలిశాక కూడా 1956 వరకు కూడా నిజాం రాజే హైదరాబాద్ని పరిపాలించారు. కానీ 1956లో జరిగిన భాష ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వలన అనగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో ఇక నిజాం రాజు వారి పదవిని కోల్పోయారు. ఇలా సరిగ్గా 109 గంటల పాటు జరిగిన ఆపరేషన్ పోలో విజయవంతమై హైదరాబాద్ సంస్థానం ఒక నిరంకుశ రాజు చేతిలో నుండి ప్రజాస్వామ్య చేతిలోకి వచ్చింది. ఇందులో ఉక్కు మనిషి అయిన పటేల్ గారు పోషించిన పాత్ర అత్యంత కీలకం. బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇచ్చి వెళ్లిన తర్వాత ఇక్కడ సంస్థానాలన్నింటినీ దేశంలో విలీనం అయ్యేటట్లు చేసి ఇప్పుడు మనం చూస్తున్న భారతదేశాన్ని మనకు అందించిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి దక్కుతుంది. ఇలా హైదరాబాద్ అనేది 1948లో భారతదేశంలో విలీనం అయ్యాక భారత ప్రభుత్వం హైదరాబాద్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా డిక్లేర్ చేసింది. అయితే ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రమే లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అప్పుడు తమిళనాడులో భాగంగా ఉంది. కానీ 1953వ సంవత్సరంలో కొన్ని కారణాల వలన, ముఖ్యంగా తెలుగు వారికి తమిళనాడులో విలువ ఇవ్వట్లేదు అనే కారణంగా తెలుగు వారంతా తమకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటాలు చేయడంతో చివరికి తమిళనాడు నుండి వేరే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది 1953లో ఏర్పడింది. ఆ సమయంలో హైదరాబాద్ వేరే రాష్ట్రంగా, ఆంధ్ర వేరే రాష్ట్రంగా ఉండేది. ఇలా 3 సంవత్సరాలు గడిచాక మరలా మరికొన్ని కారణాల వలన మన తెలుగు మాట్లాడే తెలుగు వారంతా కలిసి ఒకే కుటుంబంలాగా ఉండాలి అనే ఆలోచనతో అప్పటి పెద్దవారంతా చివరకు ఒక ఒప్పందానికి వచ్చి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని కలుపుతూ ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అలా పుట్టినదే మన ఆంధ్రప్రదేశ్. దాంతో ఇలా 1956లో తెలుగు వారి కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఈ కొత్త రాష్ట్రానికి గాను రాజధానిగా హైదరాబాద్ను ఎన్నుకున్నారు. ఇది జరిగిన మరలా 58 సంవత్సరాల తర్వాత మరలా ఆంధ్రప్రదేశ్ 2 భాగాలయ్యి తెలంగాణ ఏర్పడడం జరిగింది. దాంతో మరలా హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా మారడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మన హైదరాబాద్ వెనుక ఉన్న గొప్ప చరిత్ర. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. అండ్ తమిళనాడు నుంచి మన ఆంధ్ర రాష్ట్రం అనేది ఎలా విడిపోయి ఏర్పడింది, ఈ విషయం గురించి కూడా మీకు సపరేట్ వీడియో కావాలా లేదా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.